హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గగన్ శారద పూర్ణ అడుగు లోపలికి పెడుతూ ఉంటే వెంటనే శరచంద్ర రివాల్వర్ పట్టుకుని, రే ఆగరా, అడుగు లోపల పెట్టావు అంటే ప్రాణాలు పోతుంది, ప్రాణాలు దక్కించుకోవాలి అనుకుంటే మర్యాదగా అటు నుంచి అటే వెళ్ళిపో, తిరిగి వెళ్ళిపో అని అరుస్తూ ఉంటాడు. ఇప్పుడు మీ బావలో పౌరుషం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అని గోరింటాకు అనడంతో అపూర్వ కోపంతో ఉరిమి చూస్తుంది. వెంటనే శారద గగన్కి అడ్డుగా వచ్చి నిల్చొని, చంపేస్తారా అని ప్రశ్నిస్తూ ఉంటే, డౌటా అని శరత్చంద్ర అంటాడు. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. నువ్వు వాళ్ళ ప్రాణాలు తీద్దామని ప్రయత్నిస్తే అప్పుడు కుదరని పని ఇప్పుడు వాళ్ళంతట వాళ్ళే వచ్చి వాళ్ళ ప్రాణాలు ఇచ్చేస్తున్నారు అపూర్వ అని గోరింటాకు అనడం. బై 1 గెట్ 3 ఆఫర్ అంటే ఇదే పిన్ని అని అపూర్వ అంటుంది. అడుగు లోపల పెట్టి చూడండి, ఒకే బుల్లెట్తో తల్లి కొడుకుల ప్రాణాలు ఇద్దరివి తీసేస్తాం అని శరత్చంద్ర అంటే, అయితే చంపు చూద్దామని శారద అంటుంది. అప్పుడే కృష్ణప్రసాద్ శారదకి అడ్డుగా వచ్చి నిల్చుంటాడు. ఇదేంటమ్మాయి, క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు మధ్యలో వచ్చి ఆడిలా ఇలా జరుగుతుంది అని గోరింటాకు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి కృష్ణప్రసాద్, ఆ ఇంటిని వదిలేసి ఈ ఇంటికి వచ్చావు, నా చెల్లికి భర్తగా వచ్చి ఆ ఇంటితో సంబంధాలన్నీ తెంపుకున్నా, ఇప్పుడు నాకే ఎదురు తిరిగి వాళ్ళ ప్రాణాలకి నీ ప్రాణాలు అడ్డు పెడుతున్నావా అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటాడు. వీడికి చచ్చే టైం దగ్గర పడింది అని అపూర్వ గోరింటాకుతో ఉంటుంది. అయితే నువ్వు కూడా చచ్చిపో అని శరత్చంద్ర షూట్ చేయడానికి, నువ్వు కూడా చచ్చిపో అని శరత్చంద్ర రివాల్వర్ని గురిపెడుతూ ఉంటాడు. దాంట్లో కృష్ణప్రసాద్ ముందుగా అడ్డుగా నిల్చొని ఉంటే దండం పెడుతూ ఉంటుంది. అయిపోయిందమ్మా, అయిపోయింది, ఇప్పుడు ఈ ఎమోషనల్ డ్రామా చూడాల్సి వస్తుంది అని గోరింటాకు అనడంతో, పిన్ని నీ రన్నింగ్ కామెంట్ ఆపుతావా కాసేపు అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. మీరా దండం పెడుతూ ఉండడంతో శరత్చంద్ర రివాల్వర్ని కిందికి దింపేసి, 20 ఏళ్ల క్రితం వాడిని ప్రేమించానని చెప్పావు, ఈ ఇంట్లో శవం చూడడం ఇష్టం లేక వదిలేశాను, 20 ఏళ్ల తర్వాత నేనేంటో తెలిసింది కూడా వాడి ప్రాణాలకి నీ ప్రాణం అడ్డు వేస్తానంటూ నిల్చుంటావా, మనల్ని కాదు అనుకుని అటుగా వెళ్ళిన వాడి ప్రాణాలకి నువ్వుగా అడ్డు నిల్చుంటావా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అయినా కూడా మీరా ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. దాంతో శరత్చంద్ర మీరాకి కూడా రివాల్వర్ని గురిపెట్టేయడంతో భూమి ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. ఇదేంటమ్మాయి, మీరా ప్రాణాలు కూడా పోగొట్టుకునేలా ఉంది, ఒకేసారి ఇంతమంది పోతే ఆడియన్స్ హట్ అయిపోతారేమో అని గోరింటాకు అంటుంది. పిన్ని మూస్తావా, వీళ్ళందరూ పోతే పోయారు, నాకేమీ బాధ లేదు, నా స్పీడ్ బ్రేకర్కి బ్రేక్ ఉంది కదా, వీళ్ళందరూ చచ్చారే అనుకో, భూమిని దోమను నలిపేసినట్లు నేను నలిపి పారేస్తాను అని అప్పుడు అంటే, అదేంటమ్మాయి, విలన్ కదా పోవాల్సింది అని గోరింటాకు అంటుంది. దాంతో అపూర్వ ఉరిమి చూస్తూ ఉంటుంది. తప్పుకో మీరా, లేకపోతే వాళ్ళతో పాటు నీ ప్రాణాలు పోతాయి, చెల్లెల్వని కూడా చూడు, నీ ప్రాణాలు తీసేస్తాను అని శరత్చంద్ర అంటుంటే భూమి అడ్డుకుందామని ఒక అడుగు ముందుకు వేస్తుంది. ఈ లోపల శారద ప్రేమిస్తే చంపేస్తారా అంటూ ముందుకు వస్తుంది. అయితే భూమి కూడా నా కొడుకుని ప్రేమిస్తుంది అని శారద చెప్పగానే శరత్చంద్ర చాలా షాకింగ్గా భూమి వైపుకు చూడటంతో భూమి తలదించుకుంటుంది. చాలా బాధగా భూమి వైపుకు చూస్తూ ఉంటాడు. మాటలతో శారద తూటాను పేల్చింది. ఇప్పుడు భూమి ఇలా విలవిలలాడిపోతుందో చూడు అని అపూర్వ అంటుంది. అయినా చంపాల్సి వస్తే మొదట చంపాల్సింది మీ కూతురు నక్షత్రని అని శారద చెప్పగానే శరత్చంద్ర ఒక్కసారి రివాల్వర్ని కిందికి దించేసి షాకింగ్గా శాతమాటలు వింటూ అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. నక్షత్రము గదిలో కూర్చొని టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మాయి పాటు మరింత గెలిచిపోతుంది, గుండెల్లోకి దిగిపోతుంది అని గోరింటాకు టెన్షన్ పడుతూ అపూర్వతో ఉంటుంది. ఎందుకంటే మీ నక్షత్ర కూడా మా గగన్ని ప్రేమిస్తుంది అని శారద చెబుతుంది. దాంతో శరేంద్ర మరింత షాకింగ్గా చూస్తూ, గోరింటాకు పిన్ని అయితే ఇప్పుడు పగిలేది నీ గుండె పుచ్చకాయే అని వాళ్ళకి శుభం కాదు, నీకు ఎండింగ్ కాదు అని గోరింటాకు అంటే అపూర్వ వేలు చూపిస్తూ బెదిరిస్తూ ఉంటుంది. లేదు బావా, ఈ శారద అబద్ధం చెబుతుంది, కొడుకుని ప్రాణాలతో దక్కించుకోవడం ఏదో కథ అల్లుతుంది, నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా ప్రాణాలు తీసేసే బావా అని అపూర్వ అంటుంది. చంపేస్తే చచ్చిపోవడానికి ఇక్కడ ఎవరూ లేరు అపూర్వ గారు, నా ప్రేమను బ్రతికించి ఈ ఇంటి నుండి తీసుకువెళ్ళటానికే ఇక్కడికి వచ్చాను అని గగన్ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఇక గగన్ నేరుగా శరత్చంద్ర ముందుకు వచ్చి నిల్చొని, ఈ క్షణమే నేను ఈ ఇంట్లో ఎవరితో గొడవ పెట్టుకోవటం లేదు, గొడవ పెట్టుకోవాలని కూడా రాలేదు, నేను మాట్లాడాలి అనుకుంది కేవలం భూమితో మాత్రమే అని గగన్ భూమి వైపుకు చేయి చూపిస్తూ ఉంటాడు. తీసుకువెళ్ళాలనుకుంటుంది కూడా
నా భూమిని అని గగన్ చెప్పడంతో చెర్రి మరింత బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. చిన్న వయసులోనే ఈ గుండె రాతి బారిపోయింది. ప్రేమే బంధాలపైన, పెళ్ళి అనే బంధాలపైన నమ్మకం పోయింది అని గగన్ తన గుండెలపైన చేయి వేసుకొని చెబుతూ ఉంటాడు. రక్త సంబంధాలు తప్పిస్తే మిగతా సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని నా మైండ్లో పత్రంగా పాతకపోయి అలా అనుకుంటున్నా నా జీవితంలోకి నువ్వు వచ్చావు. ఆ రోజు నా పెళ్లి చూపుల్లో కుటుంబం గురించి ఎంత బాగా మాట్లాడావు. అప్పుడే అర్థమయ్యింది నా కుటుంబం గురించి నా తర్వాత నువ్వు అంతలా ఆలోచిస్తున్నావు అని. ఆ క్షణం మా అమ్మకి కోడలిగా వచ్చి అమ్మాయిలా ఉండాలి అనుకున్నాను అని గగన్ కంటతడి పెట్టుకుంటూ చెబుతూ ఉంటే శారద పూర్ణి కూడా గంట పెట్టుకుని ఇదంతా వింటూ ఉంటారు. జీవితంలో ఏ రోజు నాకు ఇది కావాలి అని నేను దండం పెట్టలేదు. మొట్టమొదటిసారిగా నేను దేవుడికి దండం పెట్టుకున్నాను. ఏ రోజైతే నా కోసం నీ ప్రాణాన్ని బలంగా పెట్టావో ఆ రోజే నువ్వు నా జీవితంగా మారిపోయావు భూమి అని గగన్ చెబుతుంటే శారద కన్నీళ్ళు తుడుచుకుంటూ చెర్రి మాత్రం ఏడుస్తూ ఉంటాడు. నా జీవితంలో నువ్వు భాగస్వామివి అయిపోయావు అని గగన్ చెబుతాడు. అప్పుడు భూమి కూడా చాలా సంతోషంగా ఆనంద బాష్పాన్ని కారుస్తూ వింటూ ఉంటుంది. అప్పుడు శరచంద్ర భ్రమలో బాగానే బ్రతికేస్తున్నావు. తన ప్రాణం పోగొట్టుకోవాలనుకుంది. నీ ప్రాణాలు కాపాడుకోవడం కాదు, సమాజంలో నేను ఖైదీగా నిలబడడం ఇష్టం లేక తన ప్రాణాలను అర్పించబోయింది అని శరత్చంద్ర చెప్పగానే భ్రమలో బ్రతుకుంది నువ్వు శరత్చంద్ర. ప్రాణాలు పెట్టాలి అంటే ప్రాణం ముందు ప్రేమించాలి, అది ముందు నువ్వు తెలుసుకో అని గగన్ చెబుతాడు. అమ్మ భూమి, నిజమైన భ్రమలు ఎవరు ఉన్నారు? ఈ పిచ్చివాడికి నువ్వే చెప్పమ్మా అని శరత్చంద్ర చెప్పడంతో భూమి నుంచి ఏం సమాధానం వస్తుందా అని అందరు ఆతృతగా భూమి వైపుకు చూస్తూ ఉంటే భూమి తలదించుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకేం చెబుతుంది దాని ముఖం? ఇంకేం చెప్తుంది దాని ముఖము? అది నిజమో చెప్పలేదు, అబద్ధమో చెప్పలేదు, ఇంకా ఎంతకాలం దాస్తావు అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. అదేంటమ్మా ఏమీ మాట్లాడవే? ఆ రోజు ఎవరి ప్రాణాల కోసం నీ ప్రాణాలను లెక్క చేయలేదో వాడికి అర్థమయ్యేలా చెప్పు అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటే భూమి సమాధానం చెప్పదు. అప్పుడు గగన్ చాలా కోపంగా మిస్టర్ శరత్చంద్ర, ఒక ఆడపిల్ల మౌనాన్ని అర్థం చేసుకోలేనివి మూర్ఖుడు నువ్వు. భూమి, నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటున్నావో ఆ కారణాలేవి నాకు తెలియదు, కానీ తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు అని గగన్ నేరుగా శారద దగ్గరికి వెళ్ళి శారద చేతుల్లో ఉన్న నెక్లెస్ బాక్స్ని నెక్లెస్ చేతులు గగన్ చేతిలోకి ఇచ్చి అందరికీ చూపిస్తూ, ఇది అమ్మ ఏ నాటికైనా పెళ్ళి మీద ఉన్న ఆలోచన మారకపోతుందా, తన కోడలు రాకపోతుందా అన్న నమ్మకంతో కోడలు కోసం చేయించుకున్న నెక్లెస్. ఈ నెక్లెస్ని మెడలో వేయడం అంటే నీ మెడలో 3 ముళ్ళు వేయడంతో సమానం. ఇది వేసి నిన్ను నా భార్యగా చేసుకుంటాను అని అనుకుంటే అని శారదా పూర్ణి అవును అని తల ఊపుతూ చాలా సంతోషంగా భూమి వైపుకు చూస్తూ ఉంటే చెర్రీ మాత్రం కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు. గగన్ ఆ నెక్లెస్ పెట్టుకొని భూమి దగ్గరికి రాగానే ఆగరా అంటూ శరత్చంద్ర భూమికి అడ్డుగా నిలుపుతుంటాడు. అమ్మా భూమి, నా పరువు కోసమా వీడి ప్రేమ కోసమా నీ ప్రాణం అడ్డు పెట్టావు అని అడగడం నిజంగానే నా మూర్ఖత్వమే. ఇదొక్కటి అడుగుతున్నా, దానికి మాత్రం సమాధానం చెప్పు. వీడి అమ్మ చెప్పినట్లు వీడిని నువ్వు ప్రేమించావా అని శరత్చంద్ర అనడంతో అవును అని చెప్పు అన్నట్లుగా కృష్ణప్రసాద్, శారద, పూర్ణి, గగన్ భూమి వైపుకు చూస్తూ ఉంటే వద్దు వద్దు ఆ మాట చెప్పొద్దు, ప్రేమించలేదని చెప్పట్టుగా చెర్రి భూమి వైపుకు చూస్తూ ఉంటాడు. భూమి ఏమో గగన్ వైపుకు చూస్తూ ఉంటుంది. మరి భూమి సమాధానం ఏంటిది అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.